ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగున్నాయన్నారు రేషన్ కార్డు లబ్ధిదారులు. గతంలో దొడ్డు బియ్యం తినలేక అమ్ముకునే వాళ్లమన్నారు. వరంగల్ జిల్లాలో ఉదయం రేషన్ షాపుల్లో తెచ్చుకున్న సన్న రైస్ వండిన తర్వాత లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయట తెచ్చుకునే రైస్ కంటే నాణ్యత బాగుందంటున్న లబ్ధిదారులతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సన్న బియ్యంతో వంట పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నం ఏ విధంగా ఉంది చూద్దాం. స్టవ్ మీదనే ఇంకా ఉంది, ఇప్పుడే ఎండ్ అయిపోయింది. అన్నం ఉడికినట్టేనా అండి? ఉడికింది, అయిపోయింది. ఎట్లా ఉంది? మీరు రెగ్యులర్గా తీసుకొచ్చే బియ్యం ఎట్లా ఉంటాయి? అవి ఎంత రేటు ఉండేది? ఇప్పుడు ఈ సన్న బియ్యంతో ఎట్లా ఉపయోగం ఉంటుంది? బయట కొనుక్కునే బియ్యం 50 నుండి 60 రూపాయల దాకా ఉంటుంది. సేమ్ ఈ క్వాలిటీ కూడా సేమ్ బాగుంది. అన్నం కూడా త్వరగా అయింది. సేమ్ సన్న బియ్యం మంచిగా క్వాలిటీగా బాగుంది. ఎట్లా ఉంది అంటే రైస్ అప్పుడు ఇప్పుడు మీరు వండినప్పుడు తేడా ఏమైనా తెలుస్తుందా? మేము రెగ్యులర్గా కొనుక్కొచ్చుకున్న బియ్యానికి ఇప్పుడు ఈ ఫ్రీ రైస్ సన్న బియ్యంకి ఇప్పుడు బాగానే ఉంది. కొనుక్కున్న బియ్యం ఒక్కొక్కసారి బాగుంటాయి, బాగోదు. మనం పండించుకున్న బియ్యం అయితే బాగుంటాయి, కానీ షాప్ల బియ్యం కదా అని. కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా అయింది. రైస్ కూడా బాగా అయింది. జనరల్గా రైస్ టేస్ట్ ఎట్లా చూస్తారు అంటే తినేటప్పుడు అది ఉంటుందా? అది అట్లేం లేదు, కాకుంటే మనం పట్టుకొని చూస్తే మంచిగా అయిందా లేదా తెలుస్తుంది కదా. సేమ్ అట్లనే ఉంది. మనం నార్మల్గా వండుకునే బియ్యం లానే ఉన్నాయి, మంచిగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న కుటుంబానికి ఇప్పుడు ఈ బియ్యంతో వాళ్ళు అంటే ఎంత వాళ్ళు అమౌంట్ సేవ్ చేసుకోవడానికి అవకాశం? మినిమం 1500 దాకా సేవ్ చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీకి అయితే. నెలకి 1 మంత్కి ఈజీగా. ఎట్లా ఉంది ఇప్పుడు అంటే ఈ రైస్ ఇదంతా వండిన తర్వాత ఇప్పుడు పెట్టేస్తారా? ఇది ఇప్పుడు తినడం చూద్దాం ఎట్లా ఉంది, మీరు ఒకసారి చూడండి. అది ప్రస్తుతం అయితే రైస్ పూర్తయింది. చూద్దాం ఈ టేస్ట్ ఎట్లా ఉంది. వాళ్ళు రెగ్యులర్గా వండుకునే బియ్యానుకును ఇప్పుడు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి దానికి గతంలోనే చెప్పాను, ఇలా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఎప్పుడు వండుకోలేకపోయాం, వాటిని వేరే వాటికి వాడుకోవడం లేదా అమ్ముకోవడం జరిగిందని. సన్న బియ్యం కావడంతో చాలామంది ఈ బియ్యం తీసుకువెళ్తున్నారు. సేమ్ టైంలో ఇవాళ అన్నం కూడా వండుకున్నారు. చూద్దాం వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఏందంత తక్కువ కూర వేసుకున్నారు? ఎట్లా ఉంది రైస్ ఇప్పుడు మీరు టేస్ట్ చూసి? ఆ బియ్యానికి మనం కొనుక్కునే బియ్యానికి ఈ బియ్యానికి ఏం తేడా లేదండి. రైస్ బాగానే ఉంది, మంచిగా ఉడికింది. మీ ఆయనకే పెడుతున్నా? ఆయనకే పెడతానా. ఎట్లా ఉంది? బాగుంది. సేమ్ మనం కొనుక్కున్న బియ్యం లానే ఉన్నాయి, టేస్ట్ కూడా. మరి మీ ఆయన కూడా అడుగుదాం ఎట్లా ఉంది అంటే. మీరు రెగ్యులర్గా దీన్ని అన్న అనుకుని ఇప్పుడు రేషన్ షాప్ ద్వారా ఇచ్చిన బియ్యానికి ఏం తేడా ఉందా? ఎట్లా ఉంది? తేడా ఏం లేదండి, బాగానే ఉన్నాయి. ఈ మామూలుగా ఏంటిదంటే దీనికి మామూలు కంట్రోల్ కాబట్టి తినపోయేది. ఇప్పుడు నార్మల్ పీపుల్కి మాత్రం ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. ఇట్లా అంటే దీంతో మీ అవసరాలు వేరే అవసరాలు వెళ్ళటానికి కానీ దీని మీద ఖర్చు పెట్టేదానికి ఏమన్నా మిగులుతాయి అనుకుంటున్నాను. అవును, దీనికి పెట్టే డబ్బులు 1500 అంటే పాలకు దేనికో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక 1500 లేని 25 కిలోలు రాదు కదా బస్తా. మినిమం ఒక చిన్న నలుగురు ఉండే ఫ్యామిలీకి ఓకే 1500 మిగిలినట్టే నెలకి. మీరు ఇప్పుడు రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకొస్తున్నారు, సన్న బియ్యం అని చెప్పింది కదా. సన్న బియ్యం అని వాళ్ళు చెప్పినప్పుడు తీసుకొచ్చుకునేటప్పుడు కూడా వరకు రేషన్ షాప్ వరకు ఏమనుకున్నారు అసలు? ఇంకా బాగుంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్వాలిటీ పరంగా అయితే డస్ట్ కానీ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఇట్లా ఉంటాయో అని అనుకున్నాము. కానీ తీసుకొచ్చి వండి టేస్ట్ చేసిన తర్వాత ఓకే మనం కొనుక్కునే రేషన్ షాప్ బియ్యము మనం కొనుక్కునే బియ్యం లానే ఉన్నాయి కదా అని బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. కాకుంటే రేషన్ కార్డులు తొందరగా వస్తే మిగతా వాళ్ళ పేర్లు ఇప్పుడు మా హస్బెండ్ది నాదే ఉంది, మా పిల్లలే యాడ్ కాలేదు. యాడ్ అవ్వడం వల్ల ఇంకా మాకు ఇంకా 12 కిలోలు వస్తాయి. ఆ 12 24 kgs తోటి మాకు నెల మొత్తం గడుస్తుంది. అట్లా మేము కనీసం 4000 అయినా సేవింగ్స్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎట్లా ఉంది ఈ రైస్ ఇదంతా చూశారు కదా, ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి మాకు వరంగా మాకు చాలా అభిప్రాయాలు చెప్తారు. అదృష్టం మంచిగా ఉంది. అన్నం కూడా కదడు మంచిగా తెల్లగా. ఇవారికి ఆ పురుగుల బియ్యం ఆ దొడ్డు బియ్యంతో అమ్మలేకపోతాను. ఈ సన్న బియ్యం వచ్చిన కానీ మాకు ఆడవాళ్ళందరూ మా ఆడవాళ్ళు కూడా సంతోషంగా. అంటే మీరు ఇప్పుడు పొద్దున పోయినప్పుడు బియ్యం తెచ్చుకోవడానికి పోయినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఆ బియ్యం తీసుకొచ్చేటప్పుడు రెగ్యులర్గా ప్రతి నెల తెచ్చుకుంటారు, ఇవాళ కూడా పోయినప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు? మీకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఇలా మాకు ఒక ఉగాది పండుగ లెక్క అనిపించిందండి. ఆడ జనము ఆ మహిళలు అందరం ఒక లైన్గా పోయి తీసుకోవటం, సన్న బియ్యం అని హుషారుగా అందరూ వచ్చి తీసుకున్నాం. సో ఇది ప్రభుత్వం అందించినటువంటి సన్న బియ్యం పట్ల ప్రజలు చెప్తున్నటువంటి అభిప్రాయం. సన్న బియ్యం అయితే మేము రెగ్యులర్గా కొనుక్కునే బియ్యం ఏ విధంగా ఉందో అట్లా ఉన్నాయి. ఈ బియ్యం
మా కుటుంబాలకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. కనీసం 2 నుంచి 4 కుటుంబ సభ్యులు ఉంటే 4,000 వరకు కూడా బియ్యం రూపంలో కొనుక్కునే అవసరం ఉండదు. ఆ 4,000 రూపాయలు కూడా ఆదా అవుతాయని చెప్తున్నారు. ఈ బియ్యం అయితే సన్న బియ్యం బాగున్నాయి, అన్నం కూడా బాగవుతుంది, సేమ్ టేస్ట్ కూడా బాగుంది. ఇదే తరహాలో కనుక బియ్యం ఈ విధంగానే మనకు అందిస్తే మాకు భవిష్యత్తులో కూడా ఇదంతా కూడా వేరే అవసరాలకు ఆ డబ్బులను ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆదాగా, భరోసాగా, ఆర్థిక స్వావలంబన సాధించడానికి కూడా ఒక అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.